హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరి 23న నిర్వహించబోతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్లో మంచి ఇంటెన్సిఫైడ్గా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయారు. సో లాస్ట్లో చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే ఏం చదవాలి సార్? ఒకటి విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 20 డేస్ కొత్త విషయాలు ఏమీ చదవద్దు. ఇప్పటి వరకు చదివినంత వరకు సరిపోతుంది. లాస్ట్ 20 డేస్ ఏం చేయాలి అంటే కంపల్సరిగా కనీసం అంటే ఒక 7 నుంచి 10 ఫుల్ లెంత్ టెస్టులు రాయాలి. 7 నుంచి 10 ఫుల్ లెంత్ టెస్టులు రాసినట్టయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా రివిజన్ అవుతుంది. సో మినిమం 7 మ్యాక్సిమం 10 టెస్టులు రాయాలి లాస్ట్ 20 డేస్లో. ఆ టెస్టులో నుంచి మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి, రాంగ్ ఏ విధంగా చేస్తున్నారు, నెగిటివ్ మార్క్స్ ఎన్ని పోతున్నాయి, ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో దట్ మనకి లాస్ట్ మినిట్లో మీరు ఏం చదవాలి అంటే రివిజన్ మాత్రమే చేయాలి. కొత్తగా చదవాల్సినటువంటి అంశాలు ఏమీ పెట్టుకోవద్దు. ఏవైతే చదవాలనుకుంటున్నారో ఫిబ్రవరి 3 లేదా 5 లోపు కంప్లీట్గా చేసేసుకోండి. అండ్ లాస్ట్ మినిట్లో మీరు చూడాల్సినటువంటి అంశం ఏంటంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఏ టాపిక్స్ అయితే ఇప్పటి వరకు టచ్ చేయలేదో అవి ఫిబ్రవరి 5 లోపు చూసుకోండి. సో ఆ 5 లోపు చూసుకున్న తర్వాత మిగతా అంశాలు ఏవైనా కొత్తగా చదవాల్సి ఉన్నట్టయితే అవి వదిలేసుకోవడం మంచి విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు 70% సిలబస్ కవర్ చేశారా, 80% సిలబస్ కవర్ చేశారా, 90% కవర్ చేశారా అనేది పక్కన పెడితే లాస్ట్ 20 రోజులు కూడా మీరు చదివినటువంటి గత అంశాలు మొత్తాన్ని ఏ విధంగా రివైజ్ చేస్తున్నారు, అవి ఎంతవరకు గుర్తుంటున్నాయి అనేదే పాయింట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే రివిజన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రివిజన్ ఎట్లా అవుతుంది అంటే టెస్టులు రాయడం ద్వారా రివిజన్ అవుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రాని సబ్జెక్ట్ ఏం చేస్తారంటే కొంచెం బాగా ఎక్కువ టైం కేటాయించి చేసుకోండి, వచ్చిన సబ్జెక్ట్కి తక్కువ టైం అనేటువంటి కేటాయించుకోండి. సో మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా మనము ఆ వెయిటేజ్ని కొంత బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో పేపర్ 2 చాలామందికి టఫ్గా అనిపిస్తుంది. సో పేపర్ 2 ఏం చేయాలి అంటే ఎకానమీ, కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months బాగా చూసుకోండి. ఇంకా టైం ఉంటే అంతకు ముందు ఉన్నటువంటి అంశాలు చూసుకోండి. సో కరెంట్ అఫైర్స్ ప్రయారిటీ వచ్చేసి మీరు ఎప్పుడైనా గమనించండి, లాస్ట్ 6 months ఎక్కువ ప్రయారిటీ చూసుకోండి. అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి ప్రతి పరీక్ష కూడా ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ 3-4 డేస్కి ముందు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి కానీ మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ సమయంలో ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు. టెన్షన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చదివింది మర్చిపోతారు. చదివినంత వరకు చదివారు, ఉన్నటువంటి దాన్ని రివిజన్ చేసుకోవాలి. 50% చదివినా సరే రివిజన్ చేసుకోండి, 60% చదివినా సరే రివిజన్ చేసుకోండి, 70% చదివినా సరే రివిజన్ చేసుకోండి. సో ఒకవేళ మీరు బిలో 40% ఉన్నట్టయితే, బిలో 40% సిలబస్ కవర్ చేసినట్టయితే ఒక 10-15% సిలబస్ అధికంగా కవర్ చేయడానికి ట్రై చేసుకోండి. లాస్ట్ 10-15 డేస్ రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రివిజన్ అనేది ఎప్పుడైనా సరే త్రూ టెస్ట్ ద్వారా మాత్రమే చేయండి. ఎందుకంటే మనము రివిజన్ చేసేప్పుడు మన దగ్గర షార్ట్ నోట్స్ లేకపోవడం కావచ్చు, స్టాండర్డ్ బుక్స్ పెద్ద స్టాండర్డ్ బుక్స్ చదవలేకపోవడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి టెస్ట్ సిరీస్ రాసినట్టయితే కనీసం 5 మినిమం 5 ఫుల్ లెంత్ టెస్టులు రాయకుండా, ఆ 5టిని మీరు ఎవాల్యుయేషన్ అంటే రివిజన్ చేసుకోకుండా మీరు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం ఉపయోగం అనేది ఉండదు. సో నా దృష్టిలో రివిజన్ అనేది లాస్ట్ మినిట్లో కీలకమైనటువంటిది. నా ఫ్రెండ్ ఎక్కువ చదివాడు, 90% 100% సిలబస్ కవర్ చేశాడు, అవన్నీ అనవసరం. 2.5 గంట ఎగ్జామ్ మార్నింగ్, 2.5 గంట ఎగ్జామ్ ఆఫ్టర్నూన్. ఈ 5 గంటల సమయంలో నీ బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే నువ్వు గతంలో ఈ లాస్ట్ 20 రోజులు చదివినటువంటి రివిజన్ టాపిక్స్ మాత్రమే నీకు గుర్తుంటాయి. సో అందుకని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రివిజన్ అనేటువంటిది ఒక మంత్రంగా పెట్టుకోండి. రోజు 10-12 గంటలు ఖచ్చితంగా చదవండి. సో లాస్ట్లో కూడా 8 గంటలు చదువుతుంటే కుదరదు, కనీసం 12 గంటలు చదవండి. మంచి నిద్ర అంటే 8 hours స్లీప్ అనేది తగ్గకుండా ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 8 hours స్లీప్ వేయకుండా 16 గంటలు చదువుతాను సార్ అంటే కుదరదు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో హెల్త్ అనేది మనం డిస్టర్బ్ చేసుకోకూడదు. సో ప్రాపర్ ఫుడ్, హెల్త్, స్టడీస్, సో వీటికి ప్రాపర్గా మనం టైం కేటాయించుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి ఇప్పటి నుంచే. సో ఓకేనా. అండ్ ఎగ్జామ్ హాల్లో ఎట్లా బిహేవ్ చేయాలి, లేదంటే ఎగ్జామ్ హాల్లో మనము రాని క్వశ్చన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వచ్చిన క్వశ్చన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, బబ్లింగ్ ఎట్లా చేయాలి, నెగిటివ్ మార్క్స్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఆ వీడియో ఇప్పుడు కాదు, ఇంకో కొన్ని డేస్ తర్వాత చేస్తాను, అప్పుడు చూడండి. కానీ ఇప్పుడు మాత్రం మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే రివిజన్కి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పేపర్ 2ని బాగా రివైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. పేపర్ 1 అనేటువంటిది అంటే డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. నేను పాలిటీ, హిస్టరీ ఒకసారి చదివేస్తే నాకు గుర్తుంటుంది పర్లేదు అనుకుంటే అది కొంచెం టైం తక్కువ కేటాయించండి.
ఎకానమీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్, ఏపీ ఎకానమీ. ఇవి 4 సబ్జెక్ట్స్ ఒక పేపర్లో ఉన్నాయి, అదే రెండో పేపర్లో. సో వీటికి సంబంధించి ఎక్కువ వెయిటేజ్ మనం అంటే ఎక్కువ టైం ఎందుకు కేటాయించాలి అంటే ఇవి ఎక్కువగా గుర్తుండవు కాబట్టి, ఎక్కువ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి. అలా అని చెప్పేసి పేపర్ 1 నెగ్లెక్ట్ చేయొద్దు. పేపర్ 1 అనేటువంటి బాగా స్కోరింగ్ వచ్చేటువంటి సబ్జెక్టు. అండ్ అదేవిధంగా పేపర్ కూడా మనం రివిజన్ అనేది పేపర్ 1కి ఇవ్వాలి. పేపర్ 2కి డైనమిక్స్ కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఉండాలి. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కంపల్సరిగా లాస్ట్ 20 రోజులు కనీసం 5 టెస్టులు లేదా 7 టెస్టులు లేదా 10 టెస్టులు, సో మినిమం 5 to 7 టెస్టులు అనేటువంటి రాసి ఆ టెస్టుల్లో ఏవైతే మీకు రావట్లేదు, క్వశ్చన్స్ రావో వాటిని రివైజ్ బాగా చేసుకుంటే సరిపోతుంది. సో రివిజన్ మాత్రమే పెట్టుకోండి. లాస్ట్ 3 వీక్స్ అంటే 21 డేస్ టైం ఉంది. సో ఈ యొక్క 21 డేస్ టైము కూడా కంపల్సరిగా రివిజన్కే పెట్టుకోవాలి. ఇది నా యొక్క సజెషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్.